ఓం సాయినాథ. ఆ వెన్నెల కన్నా చల్లని చూపులు నీవి, ఆ చంద్రుని కన్నా చక్కని మోము నీది, ఆ నింగి కన్నా విశాలమైన హృదయం నీది, ఆ దైవానికి ప్రతిరూపమే నువ్వు, మా జీవితానికి చక్కని చుక్కవు నీవు. బాబా, నీ పాదాలకు నా శిరసాభివందనం. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారండి? మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు బాబా భక్తి ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఫస్ట్ టైం మా వీడియో చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే సింబల్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారికి 5 గురువారాలు గోధుమ పిండితో దీపారాధన ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్, నేను ఒక పిక్ పెట్టాను చూడండి. నిన్న బాబాగారి జీవిత చరిత్ర పారాయణం చేసుకుంటున్నానండి శుక్రవారం. పిక్లో చూడండి ఫ్రెండ్స్, చదవండి. షిరిడీ ప్రజలు ఎన్నో పనులు చేసుకుంటూ కూడా శ్రీ సాయి లీలను గానం చేసుకుంటూ ఉండేవారు. ఆయనను దైవంగా గుర్తించి సేవించిన వారు ధన్యులు. చదివారు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, బాబాగారితో మనం మాట్లాడుకుంటూ పని చేసుకోవటం తప్పేం కాదండి. బాబాగారు, నేను ఎన్నోసార్లు బాబాగారి జీవిత చరిత్ర పుస్తకం చదివానండి, కానీ ఈ పాయింట్ నాకు మొన్న చెప్పడం గుర్తు రాలేదండి. నిన్న బాబాగారి జీవిత చరిత్ర పుస్తకం చదువుతూ ఉంటే గుర్తొచ్చిందనమాట. సరే, ఇది అందరికీ ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మనం పని చేసుకుంటూ బాబాగారితో మాట్లాడుకుంటూ చేసుకోవటం తప్పేం కాదండి. అలాగే ఫ్రెండ్స్, ఒక సిస్టర్ బాబాగారి జీవిత చరిత్ర పారాయణం నియమాలు ఏంటక్క అని అడిగారండి, కామెంట్ పెట్టారు. మనం బాబాగారి జీవిత చరిత్ర ఫస్ట్ టైం చదివేవారు అయితే బాబాగారికి పూజ చేసుకుని బాబాగారి జీవిత చరిత్ర పుస్తకం బాబాగారి పాదాల దగ్గర పెట్టి పుస్తకానికి కూడా హారతి ఇవ్వాలండి. హారతి ఇచ్చి మీరు ఎన్ని రోజులు సంకల్పం చెప్పుకుంటారో, 7 రోజులు కానీ, 14 రోజులు కానీ, 21 రోజు కానీ, 108 రోజులు కానీ, 49 రోజులు కానీ, ఇలా మీ ఇష్టం అండి. మీకు టైంని బట్టి, ఈలును బట్టి ఎన్ని రోజులు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని రోజులు సంకల్పం చెప్పుకుని పారాయణం చేసుకోవాలండి. ఫస్ట్ టైం చేసుకునేవారైతే పారాయణం పూర్తయ్యాక బాబాగారు గుడి దగ్గర పేదవారు ఉంటారు కదండి, వారికి కొంచెం పులిహోర, కలకండ పంచిపెట్టాలి. ఫస్ట్ టైం చేసుకునేవారైతే ఇంకా తర్వాత మామూలుగా పారాయణం చేసుకుంటే సరిపోతుందండి. అలాగే పీరియడ్స్ టైంలో అసలు బాబాగారి జీవిత చరిత్ర పుస్తకం ముట్టుకోకూడదండి. ఎందుకంటే బాబాగారు ఎంతో, బాబాగారి జీవిత చరిత్ర పుస్తకం కూడా అంతే కదా ఫ్రెండ్స్. ఎందుకంటే జీవిత చరిత్ర పుస్తకంలోనే ఉందండి, పుస్తకానికి హారతి ఇచ్చి అప్పుడు మనం పారాయణం మొదలు పెట్టమని రాసిందండి. హారతి ఇచ్చామంటే మనం దేవుడికి హారతి ఇస్తాం. కాబట్టి పుస్తకానికి కూడా హారతి ఇమ్మని అన్నారంటే బాబాగారి జీవిత చరిత్ర పుస్తకం కూడా దైవంతో సమానం, బాబాగారితో సమానం అండి. కాబట్టి బాబాగారు ఎంత గురువైనా సరే మనం కొన్ని నియమాలు పాటించాలి కదా ఫ్రెండ్స్. కాబట్టి పీరియడ్స్ టైంలో అసలు ముట్టుకోకూడదండి. 4 days కంప్లీట్ అయిపోయాక 5th day చదువుకోవచ్చండి. ఏముంది ఫ్రెండ్స్, మనం అంతకుముందు పారాయణం చేసుకుంటాం కదండి, ఆ పుణ్యం మనకు ఉంటుంది ఫ్రెండ్స్. మనకి పుణ్యం రాపోయినా పర్వాలేదు కానండి, పాపం రాకూడదు. ఎందుకంటే పీరియడ్స్ టైంలో కొన్ని పనులు అయితే అసలు చేయకూడదు. దైవానికి సంబంధించిన పనులకి ఇంకా దూరంగా ఉండాలండి. చాలామంది పెద్దవారు చెప్తారు ఫ్రెండ్స్, ఆ టైంలో బొట్టు కూడా పెట్టుకోకూడదని మా అమ్మగారు కూడా చెప్పేవారండి. ఆ 4 days మాత్రం బాబాగారు పారాయణం మానేస్తేనే మంచిదండి. పారాయణం చేసే ఎవరికైనా ఫ్రెండ్స్, మనం ఇన్ని రోజులని సంకల్పించుకుంటే ఎటువంటి ఆటంకం కూడా రాదు ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలుస్తుందండి. సపోజ్ నేను ఒకవేళ 2 వారాలు పారాయణం చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్, 2 వారాలు కూడా అసలు ఎటువంటి ఆటంకం రాదండి. బాబాగారు ఆటంకాన్ని రానివ్వరు. కాబట్టి మనం పీరియడ్స్ టైం బట్టి చూసుకుని మనం ముందే ఇన్ని వారాలని సంకల్పం చేసుకుని ఆ విధంగా పారాయణం పూర్తి చేసేసుకోవాలండి. పీరియడ్స్ దగ్గర టైంలో ఇంకా ఆ వారానికి మానేసుకుంటేనే మంచిదండి. బాబాగారికి గోధుమ పిండి దీపారాధన గురించి చెప్తానండి. గోధుమ పిండి దీపారాధన చేసుకోవటం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే, ఒక సిస్టర్ ఒక 5 వారాలు చేసుకున్నారండి. వారు 5 నెలల్లో ఇల్లు కొనుక్కుని గృహప్రవేశం కూడా అయిపోయారు ఫ్రెండ్స్. అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. అంటే ఒక సంకల్పం చెప్పుకోవాలండి. మీరు ఇంటి కోసం కానీ, పెళ్ళి త్వరగా అవటం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, సంతానం కోసం కానీ,
అలాగే పిల్లల చదువుల గురించి కానీ, ఆరోగ్య సమస్యలు తీరటానికి, ఆరోగ్యం బాగుండటం కోసం కానీ ఏదో ఒకటి సంకల్పం చెప్పుకుని 5 గురువారాలు బాబాగారి ముందు ఇలా దీపారాధన చేసుకుంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. దీపాలు ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండిలో ఒక అరటిపండు, కొంచెం పాలు, కొంచెం బెల్లం తురుము, ఈ 3 కూడా వేసి బాగా చపాతీ ముద్ద కలుపుతాం కదండి, ఆ ముద్దలా కలిపేసేయండి. వాటర్ పడితే కొంచెం వాటర్ పోయండి. అప్పుడు ముద్దలా కలిపేసిన తర్వాత వాటిని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా 2 ప్రమిదల కింద చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకోండి, ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ. ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో చిన్న పద్మం ముగ్గు వేసి చుట్టూరు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. బొట్లు పెట్టిన తర్వాత ఆ ప్రమిదలు 2 ఆ ప్లేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకుని అందులో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసుకోండి. మీరు ప్రతి గురువారం బాబాగారికి పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటే సరిపోతుందండి. ప్రసాదం కూడా మీ ఇష్టం అండి. పళ్ళు ఏ పళ్ళైనా పెట్టొచ్చండి. అలాగే ప్రసాదం కూడా మీ ఇష్టం అండి. సేమియా కాసి పెట్టినా పర్వాలేదండి, రవ కేసరి చేసి పెట్టినా ఉట్టి పళ్ళు పెట్టి చేసుకున్నా పర్వాలేదండి. అలా సింపుల్గా చేసుకున్నా సరిపోతుంది. ఈ దీపారాధన చాలా ప్రత్యేకత అండి. దీపారాధన చేసేటప్పుడు మీ కోరిక సంకల్పం చెప్పుకోండి. బాబాగారు నాకు ఈ కోరిక తీరాలని సంకల్పం చెప్పుకుంటూ దీపారాధన చేయండి. తప్పకుండా బాబాగారు ఆశీస్సులతో మీరు అనుకున్న పనులు అవుతాయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరుతుందనమాట. ఆ పిండి దీపాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి తెల్లారి ఆవుకు పెట్టేయండి. శుక్రవారం వస్తుంది కదా, తెల్లారి ఆవుకు పెట్టేస్తే చాలా మంచిదండి. ఆవులు లేవు అనుకునేవారు కాలువలో వేసేయండి ఫ్రెండ్స్. అలా వేయటం కూడా మంచిదే, పర్వాలేదు. అలా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పూజ చేసుకోవటం వల్ల చాలా మంచిదండి. ఎంతోమందికి రిజల్ట్ కనపడింది. కాబట్టి మీరందరూ కూడా చేసుకుని మంచి జరగాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.